RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీకు తమ్నైల్ చూసేస్తే అర్థమైపోతుంది. తమ్నైల్లో ఉన్న విధంగానైతే మనమైతే దీపావళి ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి పిక్సెలాబ్ యాప్ యూజ్ చేసి అయితే మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ 1 క్లిక్లోనే మనకైతే మనకు ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మన డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను. అక్కడ అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు లింక్ అయితే ఇలా ఉంటుంది. ఎక్కడ అంటే ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. చూసారా, సేమ్ ఇలానే ఉంటుంది, ఇలా డౌన్లోడ్ లింక్స్ అని. సో ఈ విధంగానైతే ఉంటే మీరైతే ఇక్కడ ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే నెట్ ఆన్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా నెట్ ఆన్ చేసుకొని క్లిక్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు నేను క్లిక్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలానైతే రావడం జరుగుతుంది. సో నేనైతే ఇందులోనైతే క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇష్టం ఉన్నదైతే మీరైతే మీకంటే ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే ఇప్పుడైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే కొంచెం సిగ్నల్ అనేది తక్కువ ఉంది. సో ఇదైతే కొంచెం టైం తీసుకునేటట్టు ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో మీకు కూడా ఇది విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ నా బ్రౌజర్ ప్రాబ్లమో లేకపోతే ఏ ప్రాబ్లమ్ నాకైతే అర్థం అవడం లేదు. కానీ ఇక్కడైతే మనకైతే డౌన్లోడ్ ఐకాన్ అయితే రావడం జరుగుతుంది. కానీ అదైతే మనకు కనబడడం లేదు. జస్ట్ మనం ఇక్కడ ట్యాప్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. అది కనబడడం లేదు, అక్కడ ఉంది కానీ మనకు కనబడడం లేదు. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు అది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు రావడం జరిగింది డౌన్లోడ్ సింబల్. సో క్రోమ్లో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే మళ్ళీ ఇలానైతే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అని రావడం జరిగింది 2021 PLP అని. సో ఇక్కడ డౌన్లోడ్పై క్లిక్ చేసుకోండి. ఓకే, మీకైతే అక్కడ కనబడదు, కానీ మీరైతే అంటే మీ బ్రౌజర్లో కనబడితే ఓకే, కనబడకపోతే మాత్రం మీరు అక్కడ ఉంది అని ఊహించుకొని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే మనకైతే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన డీటెయిల్స్లోకి వెళ్దాం. అవి డౌన్లోడ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను డౌన్లోడ్లోకి వెళ్తున్నా. ఇక్కడ డీటెయిల్స్లో చూసారంటే మనకైతే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు 5 MB ఉంది. ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి నాకు లేట్ అవుతుంది. నేనైతే వీడియోని అయితే పాజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పిక్సెలాబ్ యాప్ అయితే ఇప్పుడు నేను పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ నాకైతే పిక్సెలాబ్ యాప్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేయను. ఓపెన్ చేసేగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలానైతే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన మనకు 3 డాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేస్తున్నాను. 3 డాట్స్ని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడనైతే ఓపెన్ PLP ఫైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ .plp ఫైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ పైన, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడనైతే రావడం జరిగింది 2021.plp అని. ఒకవేళ మీకు ఇక్కడ ఇట్లా ఈ విధంగా రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఇది క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే డౌన్లోడ్ చేసాంగా. సో ఇక్కడ నాకు డౌన్లోడ్ ఫోల్డర్ ఇక్కడ ఉంది. సో నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది 2021 PLP అని. సో మీకైతే అది ఏ ఫోల్డర్లో ఉంటే అక్కడ ఇప్పుడు నేను బ్యాక్ అయ్యి పెడుతున్నాను. సో మీకు వాట్సాప్ ఫోల్డర్లో ఉంటే వాట్సాప్ ఫోల్డర్లో, డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటే అది మీరు చూసుకోండి దాని డీటెయిల్స్ అనేది, అంటే అది ఎక్కడ ఉంది, ఏ ఫోల్డర్లో ఉందో. అంటే స్టోరేజ్లో ఉంటే స్టోరేజ్, ఒకవేళ స్టోరేజ్లో లేకపోతే అంటే మన SD కార్డ్లో ఉంటే SD కార్డ్లోకి వెళ్ళి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే స్టోరేజ్లో డౌన్లోడ్లో ఉంది. సో నేనైతే ఇక్కడ డౌన్లోడ్లో వెళ్ళేసి ఇక్కడ నేనైతే దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓపెన్ 2021 PLP అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ. సో దీన్ని అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను. మనకి క్లిక్ చేయగానే ఇలానైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడనైతే ఇలా రావడం జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం, ఓపెన్ ఓన్లీ, ఓపెన్ అండ్ యాడ్ అని. సో మనమైతే ఇక్కడనైతే ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ అండ్ యాడ్ అని క్లిక్ చేయగానే మనకైతే ఇది ఓపెన్ అయ్యి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన తమ్బ్లైన్లో ఉన్నట్టు రావడం అయితే జరిగింది. జస్ట్ ఇక్కడ మన ఫోటోని అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకొని మన పేరు అయితే రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లేయర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఓకే, ఈ లేయర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఛానల్ లోగోని అయితే ఉండడం జరిగిందిగా, ఇది మన ఓల్డ్ లోగో అన్నట్టు. సో ఈ ఛానల్ లోగోని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, ఈ లాక్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, మనకైతే అన్లాక్ అవ్వడం జరుగుతుంది. తర్వాత దీన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ సర్కిల్ తీరు కొంచెం. సో దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ రీసెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రీసెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అంటే PNG తీరు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటోని అయితే నాదైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలానైతే మనకైతే ఇదైతే ఓపెన్ అయితే ఇలా క్రాప్ అయితే చేసుకోండి. నేనైతే ఇంతవరకు అయితే క్రాప్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకొని ఇక్కడ రైట్ మార్క్ అయితే నేనైతే క్లిక్ అయితే చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే ఇదైతే ఇలానైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీని అయితే మనమైతే కరెక్ట్గానైతే ఈ విధంగానైతే యాడ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకాన్ని కూడా మనం దీన్ని పైకి తెచ్చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కనబడడం లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది చూసారా. సో ఇక్కడ సో ఓకే, ఫోటోని మీకు ఇష్టం ఉన్నట్టుగానైతే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసి మీకు ఎటు కావాలంటే అటు విధంగానైతే పెట్టేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగా పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనకు నేమ్ చేంజ్ కావాలి కదా. సో నేనైతే ఫస్ట్ అయితే ఫోటోకి అయితే లాక్ చేసుకుంటాను, ఎందుకంటే మనం వేరే ఏదైనా క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది జరగదు కాబట్టి. ఓకేనా, నేనైతే ఫోటోకి అయితే లాక్ అయితే వేసేసుకుంటున్నాను. లాక్ వేసుకున్న తర్వాతనైతే ఇక్కడనైతే మళ్ళీ ఇక్కడ రామకృష్ణ అని ఉందిగా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. లాక్ని తీసేసి ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అని కనబడుతుందిగా ఇక్కడ కింద. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 8 అని ఆప్షన్ ఉందిగా, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ 8 ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మన పేరు అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా వంశీ అని అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మహేష్ అని పడ్డది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకైతే మహేష్ అనేది మారడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనం అయితే మార్చుకోవచ్చు. నేనైతే రామకృష్ణన్ అనేది ఉంచుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ నేనైతే రామకృష్ణన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రామకృష్ణన్ అయితే నేనైతే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఇక్కడనైతే రాయడం అయితే జరుగుతుంది. సో ఇది తెలుగు కాబట్టి కొంచెం కష్టం. సో ఇప్పుడైతే రావడం జరిగింది. ఇక్కడ జస్ట్ మీరు సేవ్ అనే ఇమేజ్పై క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ యాస్ ఇమేజ్ అని ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సో దీన్ని అయితే సేవ్ టు గ్యాలరీలో క్లిక్ చేయగానే మనకైతే ఇమేజ్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. RK Creations and Editing Tech.